నమస్కారం. పాటల చంద్రుడు కార్యక్రమానికి స్వాగతం. ప్రేమ గీతమైన స్ఫూర్తిదాయకమైనటువంటి గీతమైన ఆ కలం పలికించే తీరే వేరు. ఆయనే ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ గారు. వారు రచించినటువంటి చక్కటి గీతాల గురించి మీకు అందిస్తున్నటువంటి కార్యక్రమమే ఈ పాటల చంద్రుడు కార్యక్రమం. అందులో భాగంగా ఈ వారం కూడా వారు మనతో ఉన్నారు. వారు రచించినటువంటి చక్కటి 2 గీతాల గురించి వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. ప్రతి వారం మన కార్యక్రమంలో మన వనిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీరు రచించినటువంటి చక్కటి గీతాల గురించి తెలియజేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ వారం కూడా ఒక మంచి పాట గురించి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. మీరు నేనున్నానని చిత్రంలో చాలా అద్భుతమైన పాట రాశారు. ఇక కీరవాణి గారి కంపోజిషన్ గురించి మన మాటలో వర్ణించలేము. అది చాలా చక్కగా స్ఫూర్తిదాయకమైనటువంటి రచనని చేయడం జరిగింది మీరు. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని. ఈ పాట వింటుంటే నిజంగా కొంచెం డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా చాలా ఒక్కసారి వాళ్ళకి ఈ గీతం చైతన్యపరుస్తుంది అనమాట వాళ్ళని. అంత అద్భుతంగా రచించారు. ఈ పాట గురించి ఒకసారి. చాలా మంచి పాట. ఈ పాట నేను రైల్లో వెళ్తున్నప్పుడు కీరవాణి గారు, నేను, వల్లి గారు, ఈ చిత్ర దర్శకులు ఆదిత్య గారు అందరం రైల్లో హైదరాబాద్ నుండి చెన్నై వెళ్తున్నప్పుడు ఆయన సందర్భం చెప్పారు, ఆ సన్నివేశం చెప్పారనమాట. చెప్పి ఈ సందర్భంలో పాట వస్తుందని ఆదిత్య గారు చెప్పడం, నేను రైల్లో అలా పడుకొని ఏం రాయాలి ఆలోచించుకుంటూ ఉన్నాను. చెన్నై వెళ్ళిన తర్వాత చెన్నైలో నా భార్య పుట్టిల్లు అనమాట. అక్కడ ఒక ఇల్లు ఉందన్నమాట మాకు, ఫ్లాట్ టీ నగర్లో. ఆ ఫ్లాట్ మహిమ ఏంటో కానీ మంచి మంచి పాటలను అక్కడే రాశాను. నాకు ఇష్టమైన ప్రదేశం అని ఎవరైనా అడిగితే అదే అని ఆ ప్రదేశం పేరే చెప్తాను. మా అత్తారిల్లు అని చెప్తాను. మీ మనసుకు నచ్చిన మనిషి ఉన్నటువంటి ఇల్లు. మా అత్తారింట్లో మంచి పాటలు వచ్చాయన్నమాట. రాత్రి పడుకొని ఇంకా రాస్తున్నాను. రాయబోయే ముందు మామూలుగా పూజ చేసుకుని దైవాన్ని స్మరించుకొని కూర్చున్నాను. అప్పుడు రాశాను. ఎలా వచ్చిందో తెలియదు కానీ, చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పాను నేనున్నానని. అంతకుముందే ఆ చిత్రానికి పేరు, శీర్షిక నిర్ణయించారు. నేనున్నాను చెప్పారు దర్శకులు. నేనున్నాను అని పేరు, సినిమా పేరు అని చెప్పడంతో నేనున్నానుతో రావాలి. నేనున్నాను, నీ కోసం ఉన్నాను, నీ వెనక నేనున్నాను, నీ గురించి ఆలోచిస్తున్నాను అని ఎవరితో అంటే బాగుంటుంది. ప్రకృతిలోని పోలికలను తీసుకొని అది సానుకూలంగా ఉండాలి. నిరాశలో నిస్పృహలో ఉన్న వాళ్ళకి అది ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపేదిగా ఉండాలి. కాబట్టి నేనున్నాను. అప్పటికే చాలా కష్టాల్లో, సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నవారుకి వాళ్ళకి స్ఫూర్తినిచ్చే విధంగా ఎలా ఉండాలి? చీకటితో వెలుగు చెప్తే బాగుంటుంది. చీకటిలో కుంగిపోతున్న వాళ్ళు, అంధకారంలో ఉండిపోతున్న వాళ్ళకి వెలుగు వస్తుంది తప్పకుండా. ఈ గంట తర్వాతనో ఇంకో గంట తర్వాతనో ఖచ్చితంగా ఉదయకాలం అనేది సంభవిస్తుంది, వస్తుంది, ప్రాప్తిస్తుంది. కాబట్టి చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని. ఓటమిలో కూడా కృంగే వాళ్ళకి గెలుపు తప్పకుండా పలకరిస్తుంది, గెలుపు తలుపు తీస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. ఓటమితో గెలిపే చెప్పాను నేనున్నానని. నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని పల్లవి రాశాను. రాసిన తర్వాత చరణాలు ఏం చేయాలి ఆలోచిస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చిందనమాట. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి, అవమానాల పాలవుతూ ఉన్న వాళ్ళకి, అంధకారంలో ఉన్న వాళ్ళకి, చీకట్లో మగ్గిపోతున్న వాళ్ళకి, వాళ్ళ సమస్యల్లో ఇరుక్కొని ఉక్కిరిబిక్కిరి అవుతున్న వాళ్ళకి వాళ్ళ మీద రాళ్ళు వేస్తుంటారు మనుషులందరూ కూడా. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరో కాదు, మన సమాజంలోని వ్యక్తులే వాళ్ళ మీద రాళ్ళు వేస్తుంటారు. అయినా ఆ రాళ్ల బాధను తట్టుకొని, ఆ రాళ్ళన్నింటినీ పోగు చేసుకొని సేకరించి వాళ్ళ దానిపైనే అది పునాదిగా మార్చుకొని, ఆ పునాదిపైనే వాళ్ళ గెలుపు మేడ కట్టుకోవాలి. తగిలే రాళ్ళని పునాది వెరవకూడదు, భయపడకూడదు, వెనక్కు వెళ్ళకూడదు. ధైర్యంగా నిలబడి వాళ్ళు వేసిన, శత్రువులు వేసిన, లేదంటే పరాయి వాళ్ళు వేసిన, మనకు సంబంధించిన వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళే వెనకాల ఉండి మన మీద వేసిన రాళ్లను తీసుకొని పోగు చేసుకొని అది పునాదిగా మార్చుకొని ఆ పునాది మీద మన మేడ కట్టుకోవాలి. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని. మనల్ని తరుముతుంటారు, మనల్ని ఒకవైపు నుంచి ఇంకో వైపు తరిమేస్తుంటారు. మన సమాజం నుంచి, మన లోకల్ నుంచి, మన జీవితంలోంచి తరిమే ప్రయత్నం చేస్తుంటారు. ఆ తరిమే వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొని, తరుముతున్నారని మనం భయపడి పారిపోవడం కాకుండా వాళ్ళకంటే మనం ముందు పరిగెత్తుతున్నాము. వాళ్ళు మనల్ని తరుముతున్నారు కాబట్టి మనం ముందడుగు వేయగలిగాము.
తరమనివ్వండి. ఎంత తరిమితే అంత మంచిది. అంత వేగంగా మనం మన జీవితంలో మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాం, మన గమ్యాన్ని మనం దగ్గరవుతాం, మన గమ్యానికి దగ్గరవుతాం అనే ఆలోచనతో తరిమే వాళ్ళని హితులుగా తలచి, వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళేం శత్రువులు కాదు, వాళ్ళు హితులుగానే అనుకుని ఆ తరిమే ఆ క్రియని, ఆ చర్యని మనం లక్ష్యానికి చేరువవుతున్న చర్యగా భావిస్తే దాన్ని మనం దాంట్లో సానుకూల దృక్పథంతో తీసుకుంటే అది కూడా మనకు మంచి చేస్తుంది, అది కూడా మనకు ఉపయోగపడుతుంది. తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, ఊరికే బాధతో, శోకంతో, దుఃఖంతో కన్నీళ్లు కార్చకూడదు. కన్నీళ్లు చాలా అమూల్యమైనవి, విలువైనవి. అవి కన్నుల్లోనే దాచుకుని మన కళలను సాగు చేసుకోవడానికి, మన కళలను పండించుకోవడానికి అది నీరుగా ఉపయోగపడింది లోపల. అసలు ఎంత ఆంతర్యంగా. కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కళలను పండించుకోవడానికి కొంత నీరు కావాలి కదా, మన పంట పండించుకుని నీరు కావాలి. అట్లాగే కళల పంట పండించడం కూడా నీరు కావాలి. ఆ నీరేంటి? కన్నుల్లో దాగున్న కన్నీరు. దాన్ని వృధాగా జారనీయకు. కళల పంట పండించుకోవడానికి అది నీరుగా, ఆ సాగు చేయడానికి నీరుగా దాన్ని ఉపయోగించు. కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, మనల్ని కాల్చాలని ప్రయత్నిస్తుంటారు, మనల్ని దహించాలని ప్రయత్నిస్తుంటారు. ఆ దహించాలని, కాల్చాలని వచ్చే ఆ నిప్పును ప్రమిదగా మార్చు, దీపంగా మార్చి ఇంకొకరి. పాట రాస్తున్నప్పుడు, ఎందుకంటే ఇది చాలా ఆంతర్యం ఉంది దీంట్లో, మీరు అంటే రాసిన ప్రతి మాటకి కూడా, ప్రతి అక్షరానికి కూడా అర్థవంతంగా ఉన్నాయి ఈ పాటలో. ఎంత సమయం పట్టిందంటారు అంటే మీ ఆలోచనకి? అంటే ఒకసారి ఆ వేడి పుట్టింది, ఒకసారి ఆ సంఘర్షణ మొదలైంది, ఒకసారి ఆ మదనం ప్రారంభమైన తర్వాత ఎంతో సమయం పట్టదు. అలా ఆలోచనలు ఒక పరంపర, ఒక ప్రవాహంలాగా పొంగి పొరలుతూ ఉంటాయి. అక్కడికి వచ్చి కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని ఎవరెవరితో చెప్తున్నారు? గుండెతో ధైర్యం చెప్పెను. గుండెతో, మామూలు గుండె ధైర్యం అంటారు, గుండెతో ధైర్యం అనే లక్షణం చెప్తుంది. నువ్వేమి కంగారు పడొద్దు, నేనున్నాను, నువ్వేమి అధైర్యపడొద్దు అని గుండెకు చెప్తుంది, ధైర్యం చెప్తోంది. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను. మార్గం ముందు ఉంటుంది, చూపు మనం ఒక్కోసారి మనం ఆ మార్గంలో వెళ్ళాలన్నా, ఆ మార్గాన్ని చూడాలన్నా భయం వేస్తుంటుంది. ఆ మార్గంలో నడవాలంటే మనకి కమ్ముకుంటుంది చీకటి, అయినా కూడా చూపుతో మార్గం చెప్తుంది. నడువు, నేను నీ వెంటే ఉన్నాను, నేను నీ వెంటే ఉన్నాను, నీ కోసం ముందున్నాను, నన్ను చూడు, నన్ను చూసి హాయిగా నడువు. అడుగుతో గమ్యం చెప్పాను. గమ్యం ఎక్కడో ఉంటుంది, అడుగుతూ ఉంటుందంట. ఒక్కొక్క అడుగు వేస్తూ రా, నన్ను చేరుకో, నేను ఎక్కడో, నీ ముందు ఎక్కడో, అక్కడెక్కడో ఉన్నాను, నువ్వు భయపడకు అని చెప్పి అడుగుతో ధైర్యం చెప్తుంది, చూపుతో మార్గం చెప్తుంది, నన్ను చూడమంటోంది మార్గం. అట్లాగే ధైర్యంతో, గుండెతో ధైర్యం చెప్తుంది, అధైర్యపడొద్దు, కంగారు పడొద్దు అని చెప్పేసి ధైర్యం గుండెతో చెప్తుంది. చెప్పెను నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని. అంటే దాదాపు ఒక గంట వ్యవధిలో పాట మొత్తం పూర్తి చేశాను. చూసుకున్నాను, చాలా సంతృప్తికరంగా అనిపించింది. పొద్దున్నే కేరవణ గారి దగ్గరికి వెళ్ళాను. కేరవణ గారు అంతకంటే ముందే కూర్చొని ఈ సందర్భానికి ఒక బాణి తయారు చేద్దాం కూర్చున్నారు, ప్రయత్నిస్తున్నారు. నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళడంతో నేను ముందు రాశాను, నన్ను రాయమన్నారు. ఆయన కూడా బాణి తయారు చేసే పనిలో ఉన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను పొద్దున్నే, హోటల్లో కంపోజింగ్ వెళ్తే కూర్చున్నారు. ఆయన ఒక బాణి అనుకుంటూ ఉంటే ఆ బాణి ఎందుకో ఆయనకు సంతృప్తిగా అనిపించలా. ఈలోపు నన్ను అడిగారు, ఏమైనా మీరు ఏమైనా రాశారా అన్నారు. నేను ఒకటి రాశానండి అన్న. చెప్పండి అన్నారు. పాట మొత్తం నేను అనుకున్న బాణిలో వినిపించాను. ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని నా వైపు ఒక రకమైన వాత్సల్యంతో చూసి, చాలా బాగుందండి పాట, నిజంగా చాలా బాగుంది, ఇవ్వండి అని చెప్పేసి తీసుకుని ఒకసారి మొత్తం పూర్తిగా చదివేసి కూర్చొని అలా ఒక 5 నిమిషాల్లో పాట మొత్తం స్వరపరిచారు. ఒక చిన్న తన్మయత్వానికి లోనై, ఒక రకమైన తాదాత్మ్యత స్థితి ఉంటుంది సరే, దానికి లోనైపోయి 5 నిమిషాల్లో పాటను పూర్తిగా స్వరపరిచారు. అందరం, నేను, ఆదిత్య గారు, తర్వాత ఆ సినిమా నిర్మాత శివప్రసాద్ రెడ్డి గారు, అందరం కూడా ఒక్కసారిగా చప్పట్లు పెట్టేసాం.
కొన్ని పాటలు ఉన్నాయి సినిమాతో అంతరించిపోయే, సినిమాతో పక్కకు తప్పుకునే పాటలు కావు. కొన్ని శాశ్వతంగా నిలిచిపోతాయి. మనం పోయినా మన తర్వాత కూడా నిలిచిపోయే పాటలు ఉంటాయి. మనం పోయినా మన తర్వాత నిలిచిపోయే పాటలు కొన్ని ఉంటాయి. అలాంటి పాటే ఇది. ఎందుకంటే ఈ పాటని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది, ఉదాహరణకి వరంగల్లో యాసిడ్ దాడికి గురైన ప్రణీత అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దాదాపు 80% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరి మృత్యువుతో పోరాడుతున్న సందర్భంలో అప్పుడు విన్న పాట చీకటితో వెలిగే చెప్పిన నేనున్నానని, ఇంకొకటి మౌనంగానే ఎదగమని. ఈ 2 పాటలు వింటూ రోజు ప్రార్థనలు చేస్తూ జీవితం మీద నమ్మకాన్ని, బ్రతుకు పట్ల భరోసాని పెంచుకొని, అంటే తన నుండి తాను బయటకు వచ్చి మృత్యువుతో పోరాడి ఇప్పుడు సమాజంలో ఒక మంచి స్థితిలో, ఉన్నత స్థితిలో ఉండడానికి కారణమైన, ప్రభావితం చేసిన పాటలు, సినిమా పాటలు, మంచి సాహిత్యం, మంచి విలువలున్న సినిమా పాటలు. ఇలాంటి పాటలు వస్తే సినిమాలో కేవలం సినిమా చూడటమే కాదు, దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనల్ని వెంటాడి మనకు స్ఫూర్తినిచ్చి, మనకు ధైర్యాన్నిచ్చి, మనకు శక్తినిచ్చి, మన పైన మనకు నమ్మకాన్ని ఇచ్చి, మనకు ముందుకు నడిపే సామర్థ్యాన్ని, ముందుకు నడిపే శక్తినిస్తాయి అన్నమాట. అయితే ఈ పాటని కంపోజ్ చేసిన తర్వాత కీరవాణి గారు ఆయనే నిర్ణయించుకున్నారా ఈ పాట నేనే పాడాలని? ఆయన సాహిత్యాన్ని చదివిన తర్వాత, చూసిన తర్వాత, స్వరపరచిన తర్వాత ఆయనకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఆయన కొన్ని మంచి పాటలు, సాహిత్య ప్రధానమైన పాటలు, భావ ప్రధానమైన పాటలన్నీ కొన్ని ఆయన ఖచ్చితంగా ఆయన నోటి నుంచి వస్తే, ఆయన గొంతు నుంచి వస్తేనే మరింత రక్తి కడుతుంది. ఒక గుండెల లోతుల్లోంచి వచ్చే ఒక చిన్న ఆవేదన ఉంటుంది చూసారా, అంటే మనస్ఫూర్తిగా మాట్లాడతాం, మనస్ఫూర్తిగా పాడడం అని ఉంటుంది చూసారా, ఆ లక్షణం కీరవాణి గారిలో ఉంది. అలాంటి పాటలు కీరవాణి గారు అద్భుతంగా పాడతారు. అట్లాగే ఈ పాట కూడా ఆయన గళంలోంచి వచ్చి మరింత నా కళానికి మరింత వెలుగును ప్రసాదించిందని చెప్పొచ్చు. ప్రభుత్వం కూడా గుర్తించి 2004 సంవత్సరానికి నాకు నంది పురస్కారం. చంద్రబోస్ గారు నువ్వొస్తావని చిత్రంలో ఎస్ఏ రాజ్ కుమార్ గారు సంగీతాన్ని అందించారు ఈ చిత్రానికి. దీంట్లో ఒక చక్కటి మెలోడియస్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ పాట మీరే రాయడం జరిగింది. కలలోనైనా కలగనలేదే నువ్వొస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వొస్తావని. చాలా బాగుంటుంది చంద్రబోస్ గారు ఈ పాట. అండ్ ఇప్పటికీ కూడా ఇంకా చాలా స్టేజ్ షోస్లో చాలామంది పాడుతూ ఉన్నారు ఈ పాటని. అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ పాట రచిస్తున్నప్పుడు మీకు ఎదురైన సందర్భాలు చెప్తారు? ఈ పాట మంచి పాట, మీరు అన్నారు, నిజంగా చాలా మంచి పాట. నాకు పేరు తీసుకొచ్చిన పాట ఇది. నాకు బాగా గుర్తు ఏంటంటే చెన్నై రోహిణి హోటల్లో రాశాను ఈ పాటను. దర్శకులు ప్రతాప్ గారు ఈ సినిమాకి ఆయన వచ్చి సందర్భం వివరించారు. వివరించిన తర్వాత బాణీ ఇచ్చారు. బాణీ చాలా బాగుంటుంది. ఎస్ఏ రాజ్ కుమార్ గారు స్వరపరిచారు. ముందు బాణీ ఇచ్చారు. అయితే మనకు ఆసక్తి, ఆ శక్తి ఉంటే గనక బాణీలో కూడా అందమైన భావాలు మనం పలికించవచ్చు, ఇవ్వచ్చు, పొదగవచ్చు. ఉదాహరణకి చాలా పాటలు తర్వాత చెప్పబోతాను, ఈ కార్యక్రమంలో ఉన్నాయి. ఎన్నో బాణీలకు రాసిన సాహిత్యం కూడా ప్రేక్షకుల మనసులో, శ్రోతల గుండెల్లో ఇప్పటికీ కూడా పదిలంగా ఉన్నాయి ఆ పాటలు. అలాంటి పాటలు చెప్తాను. ఇప్పుడు ఈ పాటకు వస్తే బాణికి రాసిన పాట. అయితే ఏంటంటే ముందు సాహిత్యకారుడి ప్రతిభ ఎక్కడ బయటపడుతుందంటే, బాణి తీసేసినా కూడా బాణి అనే ఓణి, బాణి అనే అలంకారం, బాణి అనే ఒక ఆభరణాన్ని కవితా కన్య ఒంటి నుంచి తీసేసినా కూడా ఆ కవితా కన్య అందంగా ఉండాలి. కేవలం అలంకరణలు, ఆభరణాలు, ఈ పై మెరుగులతో అందంగా కనిపించడం కాదు, ఇవి లేకపోయినా కూడా సహజంగా అందంగా, సౌందర్యంగా ఉందా లేదా అన్నది ఎక్కడ రూఢి అవుతుందంటే, కలలోనైనా కలగనలేదే నువ్వొస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వొస్తావని, ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి, ఆనందం కలిగించి అనుబంధం కదిలొచ్చి, ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది, నన్ను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది. నేను బాణితో పాడలేదు, నేను పాడలేదు, కవితాలాపన చేశాను. ఇప్పుడు కూడా ఆ కవిత్వం వినసొంపుగా, లయబద్ధంగా, అర్థవంతంగా ఉంటే నిజంగా
అది మంచి సాహిత్యం అని అర్థం. ఇందులో చరణం రాశాను. చిన్ని పెదవి పైన పుట్టుమచ్చ కాన, చిందుతున్న నవ్వులలోన స్నానాలాడన. చిన్ని పెదవి పైన పుట్టుమచ్చ కానా అని అంటాం. సిమ్రాన్కి పుట్టుమచ్చ ఉంది, సిమ్రాన్ హీరోయిన్ అని తెలుసు. పుట్టుమచ్చను చూసి ఆ పెదవి దగ్గర పుట్టుమచ్చ అవుతాను అని రాస్తాం. తర్వాత ఏంటి భావకత్వం ఏంటి, కవిత్వం. ఆ పంక్తి కవిత్వం ఎప్పుడైంది? చిన్ని పెదవి పైన పుట్టుమచ్చ కానా అనేది కవిత్వం, అది ప్రకటన అవుతుంది. మరి కవిత్వం ఎప్పుడవుతుంది? దానికి ఇంకొక వాక్యం జత చేసినప్పుడు. ఏం వాక్యం? కవితాత్మకమైన వాక్యం జత చేయాలి. చిన్ని పెదవి పైన పుట్టుమచ్చ కాన, చిందుతున్న నవ్వులలోన స్నానాలాడన. అక్కడే ఉంటా. నీ నవ్వుల్లో ఆ పెదవి పైన వచ్చే, ఆ పెదవి విరబూసే నవ్వుల్లో నేను స్నానం చేస్తా, జలకం ఆడతా. అప్పుడు అది కవిత్వం అయింది. కన్నె గుండె పైన పచ్చబొట్టు కాన, ఇది ప్రకటనే, ఇది కోరికే. మరి కవిత్వం ఎప్పుడైంది? కన్నె గుండె పైన పచ్చబొట్టు కాన, మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందన. ఆ సవ్వడి వింటూ, ఆ పచ్చబొట్టుని అక్కడే ఉంటూ ఆ సవ్వడి వింటూ మోక్షం పొందన. జానకి నీడే రాముని మేడ, నీ జారిన పైటేనా కోరిన కోట. 100 కోట్ల చందమామలొకటై వెలుగుతుండగా, ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ. ఓహో కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని. జానకి నీడే రాముని మేడ. నిజానికి రాముని మేడే జానకి నీడ, రాముని మేడే జానకి నీడ. కానీ నేనేమన్నాను? జానకి నీడే రాముని మేడ. అంటే ఇక్కడ మీరు గర్వపడాలి, మీరు మురిసిపోవాలి. ఎందుకంటే పురుష ఆధిపత్యం కాదు ఇక్కడ, స్త్రీ ఆధిపత్యం. జానకి నీడ రామునికి మేడ అవ్వకూడదా? ఎప్పుడు మగవాళ్ళ నీడలోనే ఆడవాళ్ళు మేడ కట్టుకుంటారా? స్త్రీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఆవిడకు ప్రధానమైన భాగం ఉంది కదా సంసారంలో, జీవితంలో, వైవాహిక జీవితంలో. కాబట్టి ఆవిడకు విలువిచ్చాను. సీతకు నీడు ఉంటుంది. ఆ నీడలో రాముడు మేడ కట్టుకోవచ్చు, అవకాశం ఉంది కదా. ఆ దీర్ఘదృష్టితో చూస్తే జానకి నీడే రాముని మేడ, నీ జారిన పైటే నే కోరిన కోట. నీ పైటలోనే, నీ పైట జారిన పైటలోనే, ఆ పైట చాటునే నేను కోట కట్టుకుని బ్రతికేస్తాను. 100 కోట్ల చందమామలొకటై వెలుగుతుండగా, ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ. ఇంకొక మాట అన్నాను 2వ చరణంలో. తెలుగు భాషలోని పదములన్నీ కరుగుతున్నవి, నా వలపు భాషలోన చెలియ పదమే మిగులుతున్నది. భాషలోని పదాలన్నీ కూడా కరిగిపోతున్నాయంట. చెట్టు, పుట్ట, పువ్వు, కాకి, పక్షి, తుండు, సబ్బు, అవన్నీ అయిపోయి కూడా తెలుగు భాషలో ఇవన్నీ కూడా అయిపోయి కరిగిపోయి ఏం మిగిలింది? చెలి చెలి చెలి. ఆ చెలి నామస్మరణే నా భాషలో ఉంది, ఇంకేం లేదు. నా వలపు భాషలో చెలియా అన్న పదం మాత్రమే మిగిలింది. నేను ఇంకే పదాలు పలకడానికి సిద్ధంగా లేను. నా పెదాలు అందుకు ఎదురు చూడట్లేదు. కేవలం చెలియా అనే ఒక నామస్మరణకే నా పెదాలు స్పందిస్తున్నాయి. నిన్నే స్మరించుకుంటున్నానని ఒక్క పదానికి, ఆ భావానికి ఎంత అందాన్ని చేకూర్చారు సార్ అసలు. అంటే అప్పుడే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అప్పుడే. ఒక 6 నెలల్లో, సంవత్సరం లోపే. కాబట్టి ఒక రకమైన ఆ ప్రేమన్న ఇంకా భావన, భావన అంటే ఆ లేలేత భావన ఇంకా నన్ను చుట్టుముట్టే ఉంది. ఇంకా అప్పుడు పిల్లలు కలగలేదు, ఇంకా సంసార బాధ్యతలు ఇంకా తెలియలేదు. కాబట్టి ఆ ప్రేమ లోకంలో ఇంకా అప్పటికి నేను విహరిస్తూనే ఉన్నాను. కాబట్టి తెలియకుండా ఒక మంచి అందమైన భావాలు ఈ పాటలో, ఆ ప్రేమ లోకంలోంచి నేను వచ్చి పాట రాసి మళ్ళీ ప్రేమ లోకంలోకి వెళ్ళిపోయాను. తర్వాత సంసార లోకంలోకి అడుగుపెట్టాను. సో ఒక రకంగా అంటే ఈ పాట రాస్తూ మీ ప్రేమ లోకంలో విహరిస్తూ ఈ పాట రాయడం జరిగింది అనమాట. ఓకే, చాలా అద్భుతమైన పాట. అలాగే ఎస్ఏ రాజ్ కుమార్ గారి కంపోజిషన్ కూడా చాలా బాగుంటుంది, మంచి మెలోడియస్ కంపోజిషన్. సో మరి అంటే మనకి ఈనాటి ఎపిసోడ్లో మీరు
ఒక చైతన్యపరిచేటువంటి ఒక చక్కటి గీతాన్ని నేనున్నానని చిత్రంలో. ఒక స్ఫూర్తి గీతం, మరొకటి ప్రేమ గీతం. ప్రేమ గీతం చాలా అద్భుతంగా చెప్పారు చంద్రబోస్ గారు. ఇప్పటికీ అంటే మీరు రాసిన గీతాల గురించి ఎంత మాట్లాడుకున్నా మాకు తక్కువగానే అనిపిస్తుంది. అలాగే మీరు రచించిన ఇంకా చాలా ఎన్నో చక్కటి గీతాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మా ప్రేక్షకులకు తెలియజేయాలి. మరి ఈ రోజు చక్కటి పాటల గురించి తెలియజేసినందుకు వనితా టీవీ ప్రేక్షకులందరి తరఫున మీకు ధన్యవాదాలు. తప్పకుండా. చూశారు కదండి, ఈ వారం చంద్రబోస్ గారు చెప్పినటువంటి పాటల గురించి విన్నారు కదా. మళ్ళీ వచ్చే వారం వారు రచించినటువంటి మరికొన్ని చక్కటి గీతాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.